గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు అంబరీషుని యొక్క దివ్యమైన చరిత్రను వర్ణించి చెబుతూ ఉన్నారు. దుర్వాస మహర్షి కోపించి తన జటాజూటం నుంచి ఒక జటని తీసి దాంట్లో నుంచి ఒక కృత్యని సృష్టిస్తే భయంకరమైన ఆ క్షుద్రస్వరూపం అంబరీషుణ్ణి సంహరించడానికి ఉద్యమించింది. కానీ శ్రీ మహావిష్ణువు అంబరీషుని చెంత ఉంచినటువంటి సుదర్శన చక్రం ఆ కృత్యని సంహరించి దుర్వాస మహర్షి వెంటపడింది. దిశో నభక్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ త్రిదివం గతస్సహ యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ. ఆ దుర్వాస మహర్షి సుదర్శన చక్రానికి భయపడి పారిపోతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెడితే అక్కడికి ఈ సుదర్శన చక్రం వెన్నంటి వస్తూనే ఉన్నది. దిక్కులకు వెడితే ఆ దిక్కుల నిండా వ్యాపిస్తూనే ఉంది. ఆ సుదర్శన చక్రం వెంటబడుతోంది. అలాగే ఆకాశంలోకి వెడితే మహర్షి ఆకాశంలోకి వెడుతోంది. భూమి మీద ఉంటే భూమి మీద, పాతాళానికి వెడితే అక్కడికి వెడుతోంది. సముద్రంలో దాక్కుందామంటే ఆ సముద్రంలోకి వెడుతోంది. ఇలా ఎక్కడెక్కడికైతే మహర్షి వెడుతున్నారో అక్కడికక్కడికి ఆ సుదర్శన చక్రం వెంటబడి వెడుతూనే ఉంది. భువి దూరన్ భువి దూరు అబ్ధి చొరన్ అబ్దుల్ సొచ్చు ఉద్వేగి అయి దివి ప్రాకన్ దివి ప్రాకు దిక్కులకు పో దిగ్వీధులన్ పోవు చిక్కి వెసన్ కృంకినన్ కృంగు నిల్వ నిలుచు క్రేడింప క్రేడించు ఒక్కవడిన్ తాపసు వెంటనంటి హరి చక్రం వన్య దుర్వక్రమై. విడిచిపెట్టకుండా ఆ దుర్వాస మహర్షిని వెంటాడుతూ ఆ సుదర్శన చక్రం వెడుతూనే ఉన్నది. అలబ్ధనాథస్స యదా కుతశ్చిత్ సంత్రస్త చిత్తోరణమేషమాణః దేవం విరించం సమగాద్విధాతః త్రాహి ఆత్మయోనే అజిత తేజసో మాం. ఎక్కడా దిక్కు తోచటం లేదు, దిక్కెవరో తెలియటం లేదు. ఆ దుర్వాస మహర్షికి ఆ సుదర్శన చక్రం బారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ రక్షణ కోసమై అనేక చోట్ల తిరిగి తిరిగి చివరికి బ్రహ్మలోకానికి చేరుకున్నారు ఆ మహర్షి. ఎక్కడా ఆయనకు శరణు దక్కలేదు. భయపడిపోతూ వణికిపోతూ బ్రహ్మగారి దగ్గరికి చేరారు. దేవం విరించం సమగాత్. ఆ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని విధాత ఓ బ్రహ్మ త్రాహి, ఓ స్వయంభూ బ్రహ్మ రక్షించు నన్ను. అజిత తేజస, ఎప్పటికీ మొక్కవోనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను రక్షించవా అని ఆ బ్రహ్మగారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ దుర్వాస మహర్షి. విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖాలిలేక్షణ కావవే కరుణన్ చక్రంబున్ నివారింపవే. నీవు సృష్టికర్తవు గదా, సమస్తమైన సృష్టిని చేసేటువంటి నీకు నన్ను రక్షించటం ఓ పెద్ద పనా స్వామి. ఓ బ్రహ్మదేవా నన్ను రక్షించు ఈ చక్రం బారి నుంచి అంటే అప్పుడు బ్రహ్మగారు అంటున్నారు, బ్రహ్మోవాచ స్థానం మదీయం సహ విశ్వమేతత్ క్రీడావసానే ద్విపరార్ధ సౌజ్ఞే
భ్రుభంగమాత్రేణ హి సంధిధక్షోః కాలాత్మనో యస్య తిరో భవిష్యతి. ఏమిటి, సుదర్శన చక్రం నుంచి రక్షణ కావాలా? ఆ చక్రం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అది కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆదేశంతో ఆయన భక్తుల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది ఆ సుదర్శన చక్రం. అలాంటి చక్రానికి ఎదురు వెళ్ళడానికి నేను సమర్థుణ్ణా? నేను ఈ బ్రహ్మాండానికి ప్రస్తుతం సృష్టికర్తనే గాని శాశ్వతంగా నేను కూడా ఇక్కడ బ్రహ్మగా ఉండనయ్యా. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. నా ఆయుర్దాయం ప్రకారం ద్విపరార్ధ సౌమ్యే, 2 పరార్ధములు అంటే బ్రహ్మగారి యొక్క కాలమానం ప్రకారం ఆయనకి 100 సంవత్సరాల ఆయుర్దాయం, మన ఆయుర్దాయానికి ఆయన ఆయుర్దాయానికి భేదం ఉన్నది. అంటే 100 సంవత్సరాలంటే మనకి మన కాలమానం ప్రకారం వేరు, బ్రహ్మగారి కాలమానం ప్రకారం వేరు. ఏదైనా ఆయన ఎక్కువ కాలం ఉన్నా ఆయనకు కూడా ఆ పదవి శాశ్వతం కాదు. అదే చెబుతున్నారు, ద్విపరార్ధ సౌమ్యే, 2 పరార్ధములు అంటే 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు, 2 పరార్ధములు. ప్రస్తుతం మనం సంకల్పంలో కూడా చెప్పుకునేటప్పుడు ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అని చెబుతూ ఉంటాం. ఇది బ్రహ్మగారికి 2వ పరార్ధము. అంటే 50 సంవత్సరాలు నిండిపోయి ఆ తర్వాత ఆయన ప్రవేశించారు. క్రీడావసానే ద్విపరార్ధ సౌమ్యే. ఈ రకంగా ఈ 2 పరార్ధములు పూర్తయిపోయిన తర్వాత నా కాలమానం ప్రకారం నాకు 100 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భ్రూభంగ మాత్రం చేత కనుచూపు సైగతోనే సమస్తమైన ఈ విశ్వము లయమైపోతూ ఉంటుంది. సంధిధక్షోః, ఈ విశ్వం మొత్తాన్ని దహించాలనుకుని ఆయన లయకారకుడైనప్పుడు ఇదంతా శూన్యమైపోతుంది, ఇక నా సృష్టి ఉండదు. అంటే నేను చేసేటువంటి సృష్టి కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహ విశేషం చేతనే, ఆయనే తలుచుకుంటే ఇదంతా అంతర్ధానం అయిపోతుంది. అలాంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ వశం చేతనే నేను ఈ బ్రహ్మ పదవిని చేపట్టి నడిపిస్తున్నాను. కాబట్టి ఆయన భక్తులకు అపచారం చేసినటువంటి వారి విషయంలో నేను కలగజేసుకోవడానికి తగిన వాణ్ణి కాదు, అర్హుణ్ణి కాదు. కాలాత్మనో యస్య తిరో భవిష్యతి. ప్రళయకాలంలో అంతటినీ దహించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కనుచూపు ఏదైతే ఉందో ఆ కనుచూపు సైగతోనే ఈ విశ్వమంతా అంతర్ధానం అయిపోతుందయ్యా ఓ దుర్వాస మహర్షి. కాబట్టి నేను సమర్థుణ్ణి కాదు అని బ్రహ్మగారు చెబుతూ, అహం భవో దక్ష భృగు ప్రధానా ప్రజేశ భూతేశ సురేశ ముఖ్యా సర్వే వయం యన్నియమం ప్రపన్నా మూర్ధ్యర్పితం లోకహితం వహామహ. నేనే కాదు, ప్రజాపతులున్నారు, పరమేశ్వరుడున్నాడు, భృగువు మొదలైన మహర్షులున్నారు, మరీచి మొదలైన వాళ్ళు, అలాగే భూతనాథులున్నారు, దేవతలున్నారు, దిక్పాలకులున్నారు. వీళ్ళంతా ఎన్నో పదవులు అలంకరించినట్లుగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ పదవులన్నీ ఇచ్చింది ఎవరు, నడిపించేది ఎవరంటే శ్రీ మహావిష్ణువే. దేవాలయం పైన గోపురాన్ని వహిస్తున్నట్లుగా కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఆ గోపురాన్ని మోస్తున్నట్టు కనిపిస్తాయి, కానీ ఆ బొమ్మలు మోస్తున్నాయా? ఆ బొమ్మలు ఎలాగో ఈ దిక్పాలకులు ఇతరులంతా కూడా అంతే. నిజానికి అంతటినీ నిర్వహించేటువంటి వాడు ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే. సర్వే వయం యన్నియమం ప్రపన్నా. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని మేము స్వీకరించి మూర్ధ్యర్పితం, శిరస్సుతో ఆయన ఆదేశాన్ని పుష్పమాలలాగా శిరస్సునందు స్వీకరిస్తాం. ఓ బ్రహ్మ నువ్వు ఇది చెయ్యి అనగానే అలాగే స్వామి అని నేను ఆచరిస్తూ ఉంటాను. అంతే తప్ప ఈ పదవి, ఈ బ్రహ్మాండంలో సృష్టి చేసేటువంటి ఈ కార్యము ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నావా? నా చేత చేయించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువయ్యా. కాబట్టి నేను నీకు రక్షణ ఇవ్వలేను. మేము లోకానికి ఏదైనా హితం చేస్తున్నాము అంటే దాని వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరు? ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే అని స్పష్టంగా బ్రహ్మగారు దుర్వాస మహర్షికి చెప్పారు. ప్రత్యాఖ్యాతో విరించేన విష్ణు చక్రోపతాపిత దుర్వాసా శరణం యాత శర్వం కైలాసవాసినం. ఈ విధంగా బ్రహ్మగారు తిరస్కరించేటప్పటికి ఏం చెయ్యాలో తెలియక
ఆ విష్ణు చక్రం సుదర్శనము యొక్క తాపం చేత తపింపచేయబడుతూ దుర్వాస మహర్షి కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరుణ్ణి రక్షణ కోరుతూ, పరమేశ్వర కైలాసవాస నన్ను రక్షించు, మహా తేజోవంతమైనటువంటి సుదర్శన చక్రం నన్ను వెంటాడి వస్తోంది, నువ్వే రక్షించాలి అన్నాడు. శ్రీ రుద్రౌవాచ, పరమేశ్వరుల వారు ఇలా అంటున్నారు, వయం నతాత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేణ్యేపి అజజీవకోశాః భవంతి కాలేన భవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః. నాయనా ఓ మహర్షి, మిక్కిలి తేజోవంతమైనటువంటి శ్రీ మహావిష్ణువు పరాక్రమానికి నిదర్శనమైనటువంటి ఈ సుదర్శన చక్రాన్ని నేను అడ్డుకోను. ఎందువల్లనంటే ఆయన భక్తులకు అపచారం చేసినటువంటి వారిని ఎవరూ రక్షించలేరు, నేను అడ్డుకోలేను. ఈ బ్రహ్మాండమే కాకుండా ఇలాంటి బ్రహ్మాండాలు విచిత్రాలు ఎన్నో ఆయన నుంచి వెలువడుతూ ఉంటాయి, ఆయనలోనే లయమైపోతూ ఉంటాయి. వాటిల్లో మేము సంచరిస్తూ ఉంటాం, నేను బ్రహ్మ దిక్పాలకులు మేమందరం కూడా. కాబట్టి ఆయన సూచన మేరకు లోకహితాన్ని మేము నడిపించేటువంటి వాళ్ళమే తప్ప వేల కొలది ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాలను నియంత్రించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులకు అపరాధం చేసినటువంటి వారిని మేము రక్షించలేము అని స్పష్టంగా పరమశివుడు దుర్వాస మహర్షికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మాండాల్లో చరించేటువంటి వాళ్ళల్లో మేము ఉన్నాం. అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః కపిలోపాంతరతమో దేవలో ధర్మ ఆసురిః. ఎవరెవరున్నారు ఆ విధంగా పరమాత్ముని యొక్క మాయ చేత తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ పరమాత్ముని యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుమతితో తమ తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. నేను సనత్కుమారుల వారు, నారద మహర్షి, ఆ బ్రహ్మగారు, కపిల మహర్షి, వ్యాసుల వారు, దేవలుడు, అలాగే ధర్ముడు, ఆసురి, మరీచి ప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సిద్ధేశ్వరులు, సర్వజ్ఞులు అనబడేటువంటి మేమంతా కూడా ప్రజాపతులు కానీ, లోకేశ్వరులు కానీ, సిద్ధేశ్వరులు కానీ, ఎవరైతే మహానుభావులు ఈ లోకాలన్నింటినీ నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా పారదర్శనాః, విజ్ఞానవంతులే, అన్నీ తెలిసిన వాళ్లే. కానీ వాళ్ళు మాయయా ఆవృతాః, ఆ విష్ణు మాయ చేత ఆవరింపబడి ఉంటారు. ఆ మాయ చేతనే వాళ్ళు ఇవన్నీ నిర్వహించగలుగుతున్నారు తప్ప నిజానికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు ఎవరు లేరు. మేము కూడా అంతటి సమర్థులం కాదు. విదామనవయం సర్వే, ఆ విష్ణు మాయను మేము కూడా సంపూర్ణంగా తెలుసుకోలేం. అందులోనూ విష్ణు భక్తులకు అపచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము రక్షించలేము అని ఆ పరమశివుడు కూడా స్పష్టంగా చెప్పేశారు. తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషయం హినః తమేవ శరణం యాహి హరిస్తే సంవిధాస్యతి. కాబట్టి ఆ విశ్వేశ్వరుడు, ఈ విశ్వానికంతటికీ అధినాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఈ తేజోవంతమైన ఈ చక్ర ధాటిని తట్టుకోవాలంటే నువ్వెక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళాలి. ఆ శ్రీ మహావిష్ణువునే ప్రార్థించు, పరమాత్మ నా వల్ల అపచారం జరిగింది, క్షమించి నీ చక్రాన్ని వెనక్కి తీసుకో అని బ్రతిమిలాడితే ఏదైనా పని అవ్వచ్చయ్యా. మేం మాత్రం నీకు రక్షణ ఇవ్వలేం. తమేవ శరణం యాహి హరిస్తే సంవిధాస్యతి. ఆయన దగ్గరికే వెళ్ళి శరణు కోరు, ఆ శ్రీ మహావిష్ణువే నీకు శాంతిని కలగజేస్తాడు అని పరమేశ్వరుడు కూడా చెప్పారు. తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయౌ వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః. అక్కడి నుంచి బయలుదేరి దుర్వాస మహర్షి వైకుంఠధామానికి వెడితే అక్కడ శ్రీ మహావిష్ణువు చక్కగా శ్రీదేవితో కూడి ఉన్నారు ఏకాంతంలో. వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః. నిరంతరము కూడా తన హృదయమునందు ఆ లక్ష్మీదేవిని ధరించేటువంటి శ్రీ మహావిష్ణువు ఆ శ్రీదేవితో ఏకాంతంగా ఉన్నారు ఆ వైకుంఠంలో. నిరాశతో కూడినటువంటి దుర్వాస మహర్షి ఆ పరమాత్ముడు ఉండేటువంటి వైకుంఠధామానికి వెళ్ళారు.
సందహ్యమానోజిత శస్త్రవన్నిన తత్పాదమూలే పతితః సవే పథుః ఆహాచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగసం మావహి విశ్వభావన. నీదైనటువంటి శస్త్రమున్నదే ఆయుధము, ఆ చక్రాయుధంతో నేను తపింపచేయబడుతూ ఉన్నాను అనే భావన తెలిసేటట్టుగా భయపడుతూ బాధపడుతూ ఆ దుర్వాస మహర్షి తత్పాదమూలే పతితః ఆ శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకు వెళ్ళి నమస్కరించి సవే పథు శరీరం అంతా కూడా వణికిపోతోంది. ఆహా ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. అచ్యుత అనంత సదీప్సిత సత్పురుషులకు ఇష్టుడవైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము. అచ్యుత అనంత ప్రభో కృతాగసం నేను పాపమే చేశాను, తప్పిదం చేశాను. మా నన్ను రక్షించు. విశ్వభావన ఈ విశ్వమునంతటినీ కూడా నడిపించేటువంటి వాడవు, ఆ విశ్వమునందు ఉన్నటువంటి వాడవు నీవే కదా. ఓ పరమాత్మ నన్ను రక్షించు అని ఆ దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు. ఆ వైకుంఠములోని భర్మమణి సౌధాగ్రంబుపై లచ్చిత క్రేవన్మెల్లన నర్మభాషణములన్ క్రీడించు పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరుగాంచి ఆ శ్రీ మహావిష్ణువుని చూచి ఓ వరద, ఓ దేవేశ, ఓ భక్త రక్షా పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలన్. బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన కూడా రక్షించలేనన్నారు, పరమశివుడు కూడా విడిచిపెట్టారు. ఇక నీవే నాకు దిక్కు, దయచేసి ఆ చక్రము యొక్క అగ్నిజ్వాలల నుంచి నన్ను రక్షించు అని ప్రార్థించారు దుర్వాస మహర్షి. అజానతాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణం విధేహి తస్యాపచితిం విధాతః ముచ్యేతయన్నామ్న్యుదితే నారకోపి. తెలియక అపరాధం చేశాను నిజమే, నీ గొప్పదైనటువంటి మహిమ నాకు అర్థం కాలేదు. పరమానుభావం అజానత తెలియకపోవటం చేత జరిగిన తప్పిదమిది. కృతం మయాఘం భవతః ప్రియాణం నీకు ప్రియులైనటువంటి భక్తులకు నా వల్ల అపరాధం జరిగింది, నేను అంగీకరిస్తున్నాను. విధేహి తస్య అపచితిం చేసినటువంటి ఆ తప్పిదానికి ప్రాయశ్చిత్తం నువ్వే చెప్పు. విధాతః ఓ బ్రహ్మ నీవే నిజమైనటువంటి సృష్టికర్తవు. ముచ్చేత ఎన్నామ్న్యుదితే నారకోపి నరకంలో ఉండేటువంటి పాపి కూడా నీ నామాన్ని గనక ఉచ్చరించినట్లయితే అతడు ముక్తుడైపోతాడు, శాశ్వతమైన ఆనందాన్ని సుఖాన్ని పొందుతాడు. తెలిసి తెలియక నేను అపచారం చేశాను నీ భక్తుల పట్ల, నీ భక్తుడైన అంబరీషుని పట్ల. కాబట్టి కరుణించి కటాక్షించి రక్షించు అని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నారు దుర్వాసుల వారు. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా ఎరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుదనంబున నెగ్గు చేసి తెలియక తప్పు చేశాను, నిన్ను భక్తి ప్రపత్తులతో కొలిచేటువంటి భక్త శ్రేష్ఠుడైనటువంటి ఆ అంబరీషునకు నేను అపచారం చేశాను. నా మరపున్ సహింపుమట నారగుడైన మనంబులో భవన్నామము చింతసేసినన్ అనంత సుఖస్థితి చందగుండునే. నరకంలో ఉన్నవాడైనా ఒక్కసారి నీ నామాన్ని పలికితే గోవిందా నారాయణ అని అతడు కూడా ముక్తుడైపోతాడు, సుఖాన్ని పొందుతాడు కదా. దయ ఉంచి తెలియక చేసిన ఈ అపచారాన్ని మన్నించవలసింది అంటే అప్పుడు పరమాత్మ అంటున్నాడు. ఇవన్నీ చాలా విలువైనటువంటి మాటలు, ఎంతో శ్రద్ధగా తెలుసుకోదగినటువంటి మాటలు. నిజమైనటువంటి భక్తికి మార్గమేమిటో పరమాత్ముడు ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ దుర్వాస మహర్షితో శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నారు. అహం భక్త పరాధీన. నాయనా నా దగ్గరకు వచ్చావు, కానీ పరమేశ్వరుడే కాదు బ్రహ్మే కాదు నేను కూడా నిన్ను రక్షించలేను, నేను కూడా ఆ పని చెయ్యలేను. అస్వతంత్ర స్వతంత్రుణ్ణి కాదు. ఎందువల్లంటే నేను భక్తపరాధీన నా భక్తులైనటువంటి వాళ్ళకి అధీనుణ్ణి. ఈ లోకంలో మనమందరం అస్వతంత్రులమే. స్వతంత్రుడు ఎవరంటే పరమాత్మ. కానీ అంత స్వతంత్రుడైన పరమాత్మ కూడా ఎవరి దగ్గర స్వాతంత్ర్యం కోల్పోతాడు. కోల్పోవటం అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు. ఎవరు వాళ్ళంటే భక్తులు.
కాబట్టి అచంచలమైనటువంటి భక్తితో పరమాత్మ మనకి వశమైపోతాడు. అదే పరమాత్ముడు స్వయంగా చెబుతున్నాడు దుర్వాస మహర్షి అంతటి వారికి, ద్విజ, ఓ బ్రాహ్మణోత్తమ వింటున్నావా, సాధుభిర్గ్రస్త హృదయ భక్తై, సాధుభి భక్తై, సజ్జనులైనటువంటి భక్తుల చేత నేను ఆకర్షింపబడతాను, వారి హృదయంలో నేనుంటాను, నా హృదయం వాళ్ళ అధీనమైపోతుంది, నా హృదయాన్ని వాళ్ళు దొంగిలిస్తారు, స్వీకరిస్తారు. ఎలాగా అంటే భక్తితో. అప్పుడు నేనేమీ చెయ్యలేని వాడిని అయిపోతాను, నాలో కూడా స్వాతంత్ర్యం ఉండదు. భక్తజన ప్రియ, అందువల్లనే నన్ను భక్తజనులకు ప్రియుడు అని పిలుస్తారు. నీకు తెలియదా, నేను ఎవరి దగ్గరైనా స్వతంత్రంగా ఉండగలనేమో, కానీ నా భక్తులు చెప్పినటువంటి మాటను చేసి తీరుతాను, వాళ్లకు లొంగి ఉంటాను. వాళ్ళకు అపచారం ఎవరన్నా చేస్తే వాళ్ళని రక్షించడం చివరికి నా వల్ల కూడా కాదని చెప్తున్నారు పరమాత్మ. నాహమాత్మానమాశాసే మద్భక్తై సాధుభిర్విన శ్రియంచాత్యంతికీం బ్రహ్మన్ యేషాం గతిరహం పరా. నా భక్తుల విషయంలో నన్ను నేను లెక్క చేసుకోలేను. ఎల్లప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నా హృదయంలో నిత్య నివాసినిగా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవిని కూడా నేను అంతగా పట్టించుకోలేను. నా భక్తుల విషయంలో ఉన్నంత శ్రద్ధ నా మీద లేదు, ఆ శ్రీదేవి మీద లేదు. మద్భక్తై సాధుభిర్విన, ఎందువల్లంటే సజ్జనులైనటువంటి నా భక్తులు గనక బాధపడితే వాళ్ళ కోసం నేను ఏదైనా విడిచిపెడతాను. శ్రీరామచంద్రమూర్తి కూడా ఇదేగా చెప్పారు. ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ యదివా జానకీమపి. ఈ లోకంలో నన్ను శరణు కోరేటువంటి వారిని రక్షించడం కోసం నేను నా పత్నిని కూడా లెక్క చేయను అన్న విషయాన్ని స్పష్టంగా శ్రీరామచంద్రమూర్తి ధర్మ సాధన కోసం నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని తెలియజేసినట్లుగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు నిజమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నారు. నాహమాత్మా నమాశాసే శ్రియంచ ఆత్యంతికీం. ఇది చాలా అద్భుతమైన, ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి మాట. పరమాత్ముని యొక్క హృదయం ఎలా ఉన్నది, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం ఎలా ఉన్నదో చూడండి. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ లక్ష్మీ స్వరూపాన్ని కూడా నా భక్తుల ముందు నేను అంతగా శ్రద్ధగా చూడను. అంటే నాకు భక్తులే అధికమైనటువంటి ప్రీతని చెబుతున్నారు. ఏమండి, ఎందువల్ల ఇలా చెబుతున్నారు అంటే, ఏషాం గతిరహం పర. ఓ బ్రహ్మర్షి బ్రహ్మన్, నా భక్తులకు నేనే దిక్కు, వాళ్ళు నన్నే నమ్ముకుని ఉన్నారు, నాకన్నా వారికి వేరొకటి లేదు, దానికోసం వాళ్ళు ఏమైనా వదిలేస్తారు. అలాంటి సాధువులైనటువంటి భక్తుల కోసం, ఇక్కడ సాధువులైనటువంటి భక్తుల కోసం, నన్నే నమ్మినటువంటి వారి కోసం నన్ను నేనే మర్చిపోతాను, లక్ష్మీదేవిని కూడా మర్చిపోతూ ఉంటాను. ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం. ఎందువల్ల భక్తులంటే నాకంత ప్రేమ అనే విషయం కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. హిత్వా మాం శరణం జాతాః కథం తాన్ త్యక్తుముత్సహే. భార్య, బిడ్డలు, పుత్రులు, చివరికి ప్రాణాలు, ధనము, ఇవన్నీ తుచ్చము, ఇవన్నీ అశాశ్వతము అని తెలుసుకుని పరదైవమైనటువంటి నన్నే అన్నిటికీ ఆధారంగా భావన చేసి మిగతా సంసార సంబంధమైన భోగాలు కానీ వీటన్నిటినీ తృణప్రాయంగా భావన చేసి, ఓ పరమాత్మ నువ్వే దిక్కు అని అన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. మాం శరణం యాతాః, నన్నే నమ్ముకుని ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి మాట. నమ్మకంలో మళ్ళీ కపటం లేదు. కష్టమైనా సుఖమైనా నువ్వే దిక్కు, మాకివే వద్దు అని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని నేను రక్షించాలి కదా. దానికోసం నేను ఏమైనా వదిలేస్తాను. వాళ్ళని రక్షించడం కోసం నేను ఏదైనా వదులుకుంటాను, వాళ్ళల్లో ఒకణ్ణైపోతాను, వాళ్ళకు కూడా సేవ చేస్తాను. అప్పుడు నేను పరతంత్రుణ్ణి, భక్త పరతంత్రుణ్ణి తప్ప స్వతంత్రుణ్ణి కాదు. ఇది పరమాత్మ యొక్క ఆ సౌశీల్యము, వాత్సల్యము, పరమాత్మలో ఉండేటువంటి ఆ చక్కని దయా, కరుణ అన్నీ తెలుస్తున్నాయి. అంటే మనం పరమాత్మని పట్టుకోవాలి అంటే అచంచలమైనటువంటి భక్తి ఒక్కటే మార్గము. అది అంబరీషుని యొక్క ఉపాఖ్యానంలో మనకు స్పష్టంగా తెలుస్తోంది. కథం తాన్ త్యక్తుముత్సహే. వాళ్ళని నేను ఎట్లా విడిచిపెడతానయ్యా ఓ మహర్షి, నువ్వు ఎంత ప్రార్థించినా నేను ఆ పని చెయ్యలేను. చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబులీల దొంగిలిగొని పోవుచుండుదురు, అఖిల్ విషభక్తి లతాచయంబులన్ నిలువగ పట్టి కట్టుదురు నేరుపుతో.
మదకుంభి కైవడిన్ వలలకు చిక్కి భక్తజన వత్సలతన్ చనుచుందు తాపస. ఓ తాపసోత్తమ, నేను వాళ్ళకి చిక్కానయ్యా. భక్తి అనేటువంటి లతలతో నన్ను బంధించారు. మదించినటువంటి ఏనుగుని లతలతో బంధించినట్టుగా భక్తి లతలతో భక్తపరాధీనుడైనటువంటి నన్ను బంధించి వాళ్ళ హృదయంలో స్థిరంగా పెట్టేసుకున్నారయ్యా. అలాంటి వాళ్ళ వెంట నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను తప్ప ఇంక నేనేమీ చెయ్యలేను. ఎందువల్లంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సాధనం ఏమిటంటే భక్తి. అచంచలమైన భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు అపచారం చేసినా కూడా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా, గొప్ప శాస్త్రాలు చదివిన వాళ్ళైనా కూడా, కాలాన్ని దాటి వెళ్ళగలిగిన వాళ్ళైనా కూడా, వాళ్ళందరూ కూడా ఆ భక్తుల చేతిలో ఓడిపోవలసిందే తప్ప నేనేమీ చెయ్యలేనని చెబుతున్నారు. అంతటి గొప్ప విశేషంతో కూడిన ఈ అంబరీషోపాఖ్యానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మిగతా విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.